హాయ్ ఎవ్రీవన్, సంక్రాంతి పిండి వంటల్లో ఒక పిండి వంట ఈ గవ్వలు. ఈ గవ్వల్ని ఎలా చేసుకోవాలో చూద్దామా. ముందుగా గోధుమ పిండి, మైదా పిండి తీసుకోండి. ఆ తర్వాత బెల్లం, ఆ తర్వాత పంచదార, సూజీ రవ్వ, యాలకులు తీసుకోండి. ఇప్పుడు ఒక బేషన్ లాంటిది తీసుకుని మైదా పిండి, గోధుమ పిండి రెండు అందులో యాడ్ చేసుకోండి. తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని సూజీ రవ్వ కూడా ఇక్కడే యాడ్ చేసేయండి. మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకుని ఈ లోపల స్టవ్ పైన ఆయిల్ పెట్టుకోండి. బాగా మరిగిన తర్వాత ఈ పిండిలోకి ఆయిల్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోండి. ఆయిల్ వేడివేడిది ఎందుకు వేస్తామంటే గవ్వలు అనేది బాగా గుల్లతనం రావడానికి ఆయిల్ అనేది యాడ్ చేస్తాం. ఇలా ఒకసారి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటూ బాగా దగ్గరికి పిండి అనేది వచ్చేలాగా ఈ విధంగా వచ్చేలాగా కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకోండి. చపాతీలకి మనం గోధుమ పిండి కలుపుకుంటాం కదండి, అంత సాఫ్ట్గా కాకుండా దానికంటే కొంచెం గట్టిగా అనేది కలుపుకోవాలన్నమాట మనం గవ్వలకి. ఇప్పుడైతే నేను సూజీ రవ్వ యాడ్ చేశానండి. మీరు మటుకి సాల్ట్ వేసేటప్పుడే సూజీ రవ్వ కూడా యాడ్ చేసేసేయండి. చెప్పాను కదండి, గోధుమ పిండికి చపాతీలు కలుపుకునే కాకుండా కొంచెం గట్టిగా అనేది కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 to 15 మినిట్స్ పాటు పిండి అనేది పక్కన పెట్టేసేయండి. ఇలా మనం చిన్న చిన్నగా చేసుకోవాలండి. పెద్ద పెద్దవి చేసేస్తే మనకి చాలా రోజులు అనేది గట్టిగా అనేది క్రిస్పీనెస్ అనేది ఉండదు, మెత్తగా అయిపోతే. చిన్న చిన్నగా చేసుకోవడం వల్ల పలుచగా అనేది వస్తుంది కదా గవ్వలు అనేది, అప్పుడు మనకి చాలా రోజులు అనేది క్రిస్పీనెస్ ఉంటుందన్నమాట. మనం చాలా షేప్స్ అనేది చేసుకోవచ్చు. నేను అదే చూపించానండి. దువ్వెనతో చేసుకోవచ్చు, పీలర్ ఉంటుంది కదా దాంతో చేసుకోవచ్చు, గవ్వల చెక్క లేకపోతే. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం చేసుకున్న గవ్వలన్నీ కూడా బ్యాచెస్ కింద అందులో యాడ్ చేసేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా గవ్వల్ని ఫ్రై చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే గవ్వల్ని వేయాలి. వన్స్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకుని అప్పుడు ఫ్రై చేసుకోవాలి. ఇలానే మొత్తం అన్ని గవ్వలు కూడా చేసేసుకుని ఒక ప్లేట్లోకి పక్కకు తీసేసుకోండి. చెప్పా కదండి, లైట్ గోల్డెన్ కలర్ రాగానే మనం గవ్వలు అనేది తీసేయాలండి ఆయిల్లోంచి, లేకపోతే కనుక డార్క్ షేడ్ అనేది వచ్చేస్తుంది అనమాట. బెల్లంని ఈ విధంగా చితక్కొట్టుకుని ఒక కళాయిలోకి తీసేసుకోండి. అందులో షుగర్ కూడా యాడ్ చేసేసేయండి. యాలకుల్ని బాగా మెత్తగా పౌడర్ కింద చేసేసుకుని అది కూడా ఇందులో యాడ్ చేసేయండి. ఆ తర్వాత వాటర్ కూడా వేసేసుకుని కళాయిని స్టవ్ మీద పెట్టేసుకోండి. పెట్టుకుని పాకం అనేది బాగా మరగాలండి. నొరగ కింద వస్తుంది కదా, ఈ విధంగా వచ్చిన తర్వాత ప్లేట్లోకి వాటర్ తీసుకుని పాకం కొంచెం అందులో వేసుకుని ఇలా ఉండవుతుందా లేదా అని చెప్పి టెస్ట్ చేసుకోండి. ఈ విధంగా ఉండవుతే పాకం అనేది వచ్చేసినట్టే. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకుని మనం ఫ్రై చేసి పెట్టుకున్న గవ్వలు ఉన్నాయి కదండి, అవన్నీ కూడా ఇందులోకి యాడ్ చేసేసేయండి. యాడ్ చేసేసుకుని ఒకసారి పాకం అంతా కూడా గవ్వలకి పట్టేలా ఒకసారి మొత్తం కలిపేసుకుని సర్వ్ చేసుకుంటే చిట్టి గవ్వలు రెడీ. లాంగ్ వీడియో మన ఛానల్లో పక్కా కొలతలతో ఉందండి. ఎవరైనా చూడకపోతే చూసేయండి. సబ్స్క్రైబ్.